క్షణక్షణం ఉత్కంఠ. రెండో రోజు పాక్ది అదే తీరు. చీకటి పడగానే మళ్ళీ డ్రోన్లతో దాడి. డ్రోన్లను కూల్చేసినటువంటి బలగాలు మళ్ళీ మొన్న పంపించారు డ్రోన్లు, నిన్న కూడా పంపించారు. మళ్ళీ రెండో రోజు ఏం లేదు, దేహి అని కూడా పెద్ద ఏం లేదు ఆడ సినిమా, కానీ ఏదో బెదిరించేటటువంటి ప్రయత్నం. వాటిని తిప్పి కొడుతుంది భారత్. ఓ లెక్కన భారత సైన్యానికి వాటిని తిప్పి కొట్టడానికి. సో నిన్న వరుసగా రెండో రోజు కూడా మరి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది పాకిస్తాన్. డ్రోన్లతోటి మళ్ళీ దాడి చేసేదానికి క్షణక్షణం చీకట పడితే, ఎప్పుడు చీకట పడుతుందా అని చూస్తున్నారట. సో వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్. జమ్మూ కాశ్మీర్లో కాల్పుల మొత్తం తిప్పి కొడుతున్నటువంటి భారత ఆర్మీ. సో ఇక ఇట్లా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కేంద్రం హై అలర్ట్ అయితే ప్రకటించింది. సో కొంత టెన్షన్ వాతావరణం క్షణక్షణం ఉత్కంఠ అన్నట్లే ఉంది. భారత సైన్యం దేనికైనా సిద్ధం అంటూ అక్కడ భీష్మించుకొని కూర్చున్నటువంటి సందర్భం కూడా మన భారత జవాన్లు ఎంతో కష్టపడతా ఉన్నారు. వాళ్ళకి లీవ్స్ క్యాన్సిల్ అయినాయి, ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళు మధ్య రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకునేదానికి ఎదుర్కొనేదానికి మాత్రం మన సైన్యం సిద్ధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.